పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఎంపీ అయినట్టు నన్ను ఈ రకంగా ప్రవర్తించారంటే ఇంకా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి? బ్రిటిష్ పాలన కన్నా దారుణమైన పాలన. నేను పొద్దునుంచి ఏమి తినలేదు. ప్రవీణ్ పగడాలకి నేను ఒక మీటింగ్కి పిలుపు ఇవ్వలే, ఒక ర్యాలీకి పిలుపు ఇవ్వలేదు, ఒక ధర్నాకి పిలుపు ఇవ్వలేదు. ఎవరి కుటుంబంతో వాళ్ళు వచ్చి ప్రవీణ్కి కొవ్వొత్తులు వెలిగించి ఇది హత్య కింద భావిస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది. అటువంటిది పొద్దున్న అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎండగా ఉంటుంది, టెంట్ వేద్దాం, కొంచెం స్టేజ్ కింద చేద్దాం అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళాను. అక్కడికి 7:30కి ఒకరిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, కొద్దిగా వెనక్కి వేసుకోండి సార్ అన్నారు. సరే వెనక్కి వేసుకుంటారని చెప్పేసి వచ్చేసాను. తర్వాత డిఎస్పీ వాళ్ళు వచ్చి వాళ్ళెవరు చెప్పలేదు కానీ మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారు. సరే పట్టుకెళ్ళిపోయారని చెప్పి డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఏంటంటే ఇలా పట్టుకెళ్ళిపోయారంటే మీరు అక్కడ చేయడానికి వీల్లేదు. మేము ఏం చేస్తామండి, మేము ధర్నాలు చేస్తామని అనలేదు. సెక్షన్ 30 ఉంది, సెక్షన్ 144 ఉంది. మేము సెక్షన్ 30కి విరుద్ధంగా మేము అక్కడ ఏం ప్రవర్తించట్లేదు. మైక్ ఏం పెట్టం, స్పీచెస్ ఉండవు. ఎవరికి వచ్చి సింగిల్గా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు, గొబ్బుగొడ్డం ఉండదు. అదే మేము చేయదలుచుకున్నాం అని చెప్తే ఎవరిని రానివ్వను, ఇక్కడికి ఎవరిని చేయనివ్వను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు ఒక యంగ్ డిఎస్పీ. పేర్లు తెలియదు నాకు. సరే నువ్వు ఎలా చేయనివో చూస్తాను నేను కూడాను, జనం ఎందుకు రారో కూడా తెలుసు నాకు, ఎంతమంది ఆఫ్ చేస్తారో ఆఫ్ చేయండి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. రాత్రి 3:30 గంటలకి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇండిస్పేట దగ్గర పోలీసులు బలవంతంగా కూల్చి ఉన్నాయి, దానికి దండేశాను. దాన్ని కూల్చేసి 3:30కి ఆ పేటలో వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి పట్టుకెళ్ళిపోయారు. నేను స్నానం చేసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళు పోలీసులతో 2 టౌన్స్ అని పిలిచి మాట్లాడి మీరు చేస్తున్నది తప్పు, మీరు ఎందుకు పట్టుకెళ్ళిపోయారు రాత్రి, మంచి పద్ధతి కాదు ఇది, ఇంకో ప్లేస్ చూపించండి వాళ్ళు పెట్టుకుంటారు అని చెప్తే అలాగేనండి చూపిస్తామని అన్నారు. అక్కడ వాళ్ళందరూ పెట్రోల్ వేసుకుని కాల్చుకోవడానికి కూడా సిద్ధపడిన పరిస్థితులను సమన్వయపరిచి నేను వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ పోలీసులు విపరీతమైన, ఎందుకు అంత పోలీసులు నాకు అర్థం అవ్వలేదు. సరే శాంతి భద్రతలకి పోనీ ట్రాఫిక్కి చేశారంటే అర్థం చేసుకున్నాను. సరే వాళ్ళు పెడతామన్న చోటకి మేము ఇంక మళ్ళీ వెళ్ళలేదు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్న చోటకి. మేము ఇక్కడ అక్కడ ప్రకృతి వేదిక ఉంది కదా, అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుని లాస్ట్గా ఒకసారి వెళ్దాము అడుగుదాము, అక్కడ పర్మిషన్ ఇస్తారేమో, ఒక టేబుల్ వేసుకుని కొవ్వొత్తి పెడదామని వెళ్ళాను. వెళ్ళేటడుగు పొలం అంటే వచ్చేసారు. కారు దిగలేదు నేను, ఎందుకంటే కారు దిగితే వాళ్ళు నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల కేసులు పెడతారు. ఇంతకుముందు కూడా కారు దిగపోయినా కూడా కేసులు పెట్టారు. పోలీసులు సంగతి తెలుసు కానీ కారు దిగలేదు. కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు. నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను. నన్ను డ్రైవింగ్ సీట్లోకి నుంచి లాగడానికి పోలీసులు 100 మంది పోలీసులు, కారులోంచి దించడానికి 15 నిమిషాలు నన్ను ఎంత దారుణంగా హింసించారంటే ఇష్టానుసారంగా లాగి గీసేసి అయినా